మొత్తం చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా అండ్ చూసుకోవచ్చు గాయస్ బంగ్లాదేశ్ ఇది. ఇదైతే చాలా బాగుంది, పెయింట్ చాలా బాగుంది. దీని గురించి నాకు తెలిసి ఇక్కడ అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళు మార్క్స్ ఇస్తారు దానికి. పాపం వీళ్ళందరినీ ఎండలో నిలిచిపెట్టారు అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ బాక్స్ 24. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట, వన్ వరల్డ్ అని చెప్పి మా కాలేజ్లో. దాంట్లో ప్రతి ఒక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారంట. చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, చూసుకోవచ్చు. ఇది రోబో పార్క్ అనమాట, నేను వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు రోబో. అండ్ మన రోహన్ వచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి, యూనిపోలీస్ దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అదే ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అక్కడికి వెళ్ళి కలుద్దాం, ఓకేనా? ఇప్పుడే వచ్చినామన్నమాట ఇక్కడికి. సౌండ్ అనేది చాలా ఉంది, వాయిస్ కొంచెం వినబడ చూడండి. అండ్ ఇది కొలంబియా అనమాట. ఇక్కడ కొలంబియా అండ్ ఇలా ఉంది చూసుకోవచ్చు. ఇదేదో ఉంది సైన్స్ అండ్ లాంగ్వేజెస్ అని చెప్పి ఇట్లా ఉంది. మొత్తం చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదో పెట్టిర్రు. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ దీంట్లో ఏదో పెట్టారనమాట, వెల్కమ్ టు అంగోలా అని చెప్పి ఒకటి. అండ్ అటు సైడ్ ఉన్నాయి, చూద్దాం అటు సైడ్ కూడా వెళ్ళి. ఉస్ సైడ్ చలేంగి. ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అనమాట, అక్కడ చూపిస్తున్నారు అన్నీ. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లిబెరియా అని చెప్పేసి ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. అదనమాట ఎంట్రన్స్. మనం వెనక సైడ్ నుండి వచ్చినాము. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు జరుగుతుంది అనమాట. గైస్ చూసుకోవచ్చు కెన్యా అనమాట. ఇది రిప్రజెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కంట్రీ. అండ్ ఇది యెమెన్ అంట, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు యెమెన్. అండ్ శ్రీలంక చూసుకోవచ్చు అక్కడ ఉంది. అన్నింటికంటే శ్రీలంక బాగుందన్నమాట, చూసుకోవచ్చు. చాలా బాగా చేశారు ఇది. అండ్ ఇక్కడ రోబోట్ పెట్టారు. అండ్ ఇక్కడ జాంబియా అంట, ఇది చూసుకోవచ్చు. అండ్ ఇవి కొన్ని స్టాల్స్ పెట్టారు అనమాట ఇక్కడ. గైస్ చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. అంటే ఇది నాకు తెలిసి మెక్సికోది అనమాట, అందుకే ఇక్కడికి తీసుకొస్తున్నారు అన్ని షో తర్వాత. ప్రతి ఒక్క కల్చర్ అనేది రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఏదో పెట్టారో చూడండి, చాలా బాగున్నాయి అనమాట. అన్ని కల్చర్స్ ఇక్కడ ఏదో బండి తీసుకొస్తారు,
మొత్తం. అండ్ చూసుకోవచ్చు గాయస్, బంగ్లాదేశ్ ఇది, బంగ్లాదేశ్ని రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ ముందు చాలా ఉన్నాయి. అండ్ కొన్ని పెయింట్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా బాగుంది పెయింట్, చూసుకోవచ్చు. చాలా ఆర్ట్స్ అనేది పెట్టిరు ఇక్కడ. అండ్ ఇదేదో పెట్టిరు ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ స్టాల్స్ పెట్టిరు అనమాట. ఇక్కడ కొన్ని ఆర్ట్స్ అనేది పెట్టిరు అనమాట, చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఆర్ట్స్ కూడా బాగున్నాయి చాలా. అన్నీ చూద్దాం. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. అండ్ ఇది బెస్ట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది ఇది, చూసుకోవచ్చు. అండ్ రాముని గురించి నాకు తెలిసి ఇక్కడ మొత్తం చూడొచ్చు, హనుమంతుడు. అండ్ ఇక్కడ ఇవి షోకేజ్కి పెట్టిరు అనమాట. ఇక్కడ దాంట్లో ఇవి చాలామంది ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే వేసిరో అక్కడ డీటెయిల్స్ పెట్టిరు అనమాట. అండ్ ఇక్కడనే పక్కనే జరుగుతుంది అనమాట ఈవెంట్. అన్నీ రిప్రజెంట్ చేస్తున్నారు దాంట్లో, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తన డీటెయిల్స్ పెట్టిరు ఎవరైతే డ్రాయింగ్ చేసిరు అని చెప్పేసి. అండ్ ఇది మెయిన్గా. అండ్ ఇది చూద్దాం. అండ్ ఇది చూడండి గైస్, అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ ఇదే ఇందాక మీకు చూపించింది. ఇదేంటో మనకు తెలియదు, కానీ బాగుంది, డిజైన్ అయితే బాగుంది. అండ్ ఇదొకటి. అండ్ ఇది మెయిన్గా నాకు తెలిసి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి డిజైన్ చేసిరు అనుకుంటాను. అండ్ ఇదొకటి ఇట్లుంది. అండ్ రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అనమాట లోపలికి. అక్కడ రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళు మార్క్స్ ఇస్తారు దానికి. అండ్ ఎవరు విన్నర్ అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట, ఓకేనా. అండ్ అది ఒకటి ఉంది, అది ఏ కంట్రీదో మనకు తెలియదు, కానీ వెళ్తారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ స్టాల్స్ చూసుకోవచ్చు. చూసుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కానీ ఏదో ఒకటి కొనాలి అని చెప్పి అనుకుంటున్నట్ట. చాలా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట, ప్రతి ఒక్క స్టాల్కి ఒక్కొక్కటి. అండ్ కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టాల్స్ అనేవి స్టూడెంట్సే పెడతారనమాట. ఇది చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగున్నాయి ప్రతి ఒక్క. అండ్ ఇది చూద్దాం. ఇక్కడ కొన్ని పెయింట్స్ అనేది చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని సెంట్ అవి కొన్ని బుక్స్ అనేది అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇవన్నీ స్టూడెంట్సే అమ్ముతారు నాకు తెలిసి. ఇది ఇందాక మనం చూసిన సెక్షన్, అది చాలా బాగుంది. ఇదైతే వన్ ఇండియా అనే ఈవెంట్ కంటే వన్ వరల్డ్ అనే చాలా బాగున్నాం. అండ్ మన ఇండియా ఎక్కడ ఉందో తెలుసుకోలేదు. सही कह रहे हैं ना, इंडिया कहाँ पे है वो नहीं मिल रहा. I don't know bro, where is India? India एक साइड में कन्वर्ट कर दिया लोगों ने.
ఇండియా కోసం ఎక్కుతుంది చూడొచ్చు guys. సుడాన్ అన్నమాట. వెల్కమ్ టు సుడాన్ అని. ఇక్కడ ఏదో రాకెట్ పెట్టిర్రు, అది ఎందుకు పెట్టిర్రో తెలియదు. అండ్ ఇక్కడ ఇది శాటిలైట్ అన్నమాట. శాటిలైట్స్ అన్ని కనబడుతున్నాయి అండ్ ఇవేవో తీసుకోవద్దు చూడండి. ఇది ఏ స్టేట్ ఏ కంట్రీ తెలియదు. మోరల్ అంట. ఇట్లా వెళ్తారనమాట. చూద్దాం. ఇది ఇట్లా అక్కడ రిప్రజెంట్ చేసి ఇటు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. పెట్టిర్రు స్టాల్స్ అనమాట. అండ్ ఇది అంగోల్ అని చెప్పేసి ఫస్ట్ చూపించిన సౌత్ ఆఫ్రికా అండ్ ఇవన్నీ ఫస్ట్ మీకు చూపించిన. ఇది సౌత్ ఆఫ్రికా చూసుకోవచ్చు. ఇండియా దొరుకుతలేదు గైస్, చూసుకోవచ్చు. వీళ్ళందరూ ఇక్కడ నుండి అక్కడికి లైన్ ఉంది అంటే వీళ్ళు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. పాపం వీళ్ళందరినీ ఎండలో నిలిచిపెట్టారు అనమాట. చూసుకోవచ్చు. ఇది వీళ్ళ కంట్రీ నేమ్స్ ఏదో ఒక్కొక్కటి ఉంది. వాళ్ళు పట్టుకున్నారు కానీ మనకి కనబడతలేదు. ఇది నాకు తెలిసి ఏదో తెలియదు. అండ్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట, మా కాలేజ్ స్టూడెంట్సే. వీళ్ళన్నీ వేరే వేరే కంట్రీస్ రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు వీళ్ళందరూ నాకు తెలిసి చైనా అనుకుంటా. ఇది అట్లనే ఉంది డ్రెస్ కోడ్, అదే నాకు తెలిసి. అండ్ ఇక్కడ లైన్ కట్టారు అనమాట అదంతా. అండ్ అది మాల్. మీకు మాల్ వ్లాగ్ కావాలన్నా కూడా ఒకసారి కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తా. ఇదన్నమాట ఈరోజు. ఇది బ్యాగ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోని లైక్ షేర్ అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఓకేనా? ఇది కాదు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో బాయ్.